సోషల్ మీడియా ప్రపంచంలో ముఖ్యంగా యూట్యూబ్లో మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్లతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఒక పాపులర్ యూట్యూబ్ కపుల్ రాత్రికి రాత్రే ఒక పెను సంచలనంగా వివాదంగా మారుతారని ఎవరూ ఊహించి ఉండరు. అవును, మనం మాట్లాడుకుంటోంది నందూస్ వరల్డ్. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నందన అలియాస్ నందు, ఆమె భర్త మధుకర్ జాగర్లమడు గురించే మనం మాట్లాడుకుంటున్నాం. యూకేలో స్థిరపడిన ఈ తెలుగు దంపతులు తమ రోజువారీ వ్లాగ్స్, ఫ్యామిలీ వెబ్ సిరీస్లతో చాలా తక్కువ సమయంలోనే దాదాపు 20 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు. అయితే ఈ పాపులారిటీని ఆసరాగా చేసుకుని వెనక పెద్ద స్కెచ్ వేశారనేది ప్రస్తుతం వస్తున్న ప్రధాన ఆరోపణ. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం యూకే వెళ్లాలనుకునే అమాయక తెలుగు విద్యార్థులను, ఉద్యోగులను వీరు టార్గెట్ చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా యూకే ఇమిగ్రేషన్ చట్టాల్లో కీలకమైన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే COS ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుండి సుమారు 15 నుండి 20 వేల పౌండ్లు అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 25 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు బాధితులు గొంతెత్తుతున్నారు. నిజానికి యూకే చట్టాల ప్రకారం విదేశీ కార్మికులను స్పాన్సర్ చేసేటప్పుడు ఇలాంటి సర్టిఫికేట్ల పేరుతో అభ్యర్థుల నుండి ఎలాంటి డబ్బులు తీసుకోకూడదు. కానీ నందు, మధుకర్ దంపతులు దీనిని ఒక పెద్ద వ్యాపారంగా మార్చేసి కోట్లాది రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇమిగ్రేషన్ ఫ్రాడ్, మనీ లాండరింగ్, కార్పొరేట్ ఫ్రాడ్ లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదయ్యాయి. ఈ వివాదం ఒక్కసారిగా బయటికి రాగానే ఈ కపుల్ ప్రవర్తనలో వచ్చిన మార్పులు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎప్పుడూ రోజుకో వీడియో పెడుతూ లైవ్ లోకి వస్తూ ఎంతో యాక్టివ్ గా ఉండే నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో గత కొద్ది రోజులుగా ఎలాంటి కొత్త వీడియోలు రావడం లేదు. అంత పెద్ద ఛానల్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కేవలం యూట్యూబ్ మాత్రమే కాదు, వారి అధికారిక ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. బాధితులు కామెంట్ల రూపంలో తమ డబ్బుల గురించి ప్రశ్నిస్తుండడంతో సోషల్ మీడియాకు వీరు పూర్తిగా దూరమయ్యారు. ఇక ఈ కథలో అత్యంత షాకింగ్ తాజా మలుపు ఏమిటంటే నందు, ఆమె భర్త మధుకర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అవును, వారు ఎవరికీ దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంటే ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. పోలీసుల విచారణకు భయపడే వీరు పరారయ్యారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వీసా స్కామ్ ఆరోపణలు గనక కోర్టులో నిజమని రుజువైతే చట్టాల ప్రకారం వీరికి కనీసం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ స్కామ్ నెట్వర్క్ కేవలం విదేశాలకే పరిమితం కాలేదు, మన ఆంధ్రాలో కూడా దీని మూలాలు బలంగా ఉన్నాయి. ఈ వీసా బిజినెస్ వ్యవహారాలను నడపడానికి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో వీరు ఒక పెద్ద ఆఫీసును కూడా ఏర్పాటు చేశారు. బాధితులు నేరుగా అక్కడికి వెళ్లి సంప్రదించేవారు. అయితే ఎప్పుడైతే ఈ వివాదం ముదిరిందో బాధితులు గుంటూరు ఆఫీస్ చుట్టూ తిరగడం ప్రారంభించారో రాత్రికి రాత్రే ఆ గుంటూరు ఆఫీసును కూడా శాశ్వతంగా మూసేశారు. కేవలం ఆఫీస్ మూసేయడమే కాదు, ఆ గుంటూరు కార్యకలాపాలను, అక్కడ బిజినెస్ ను పర్యవేక్షిస్తున్న నందు తండ్రి కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అంటే ఈ వ్యవహారంలో కేవలం ఆ దంపతులు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందనే అనుమానాలకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది. బాధితులు గుంటూరు ఆఫీస్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ తాళాలు వేసి ఉండడం, అటు నందు తండ్రి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అబ్స్కాండ్ అవడంతో తాము పూర్తిగా మోసపోయామని బాధితులు లబోదిబోం అంటున్నారు. కడుపుతో ఉన్న మహిళల శ్రమను కూడా దోచుకున్నారంటూ కొందరు బాధితులు మీడియా ముందు కన్నీరు పెట్టుకోవడం ఈ వివాదంలో ఉన్న తీవ్రతను తెలియజేస్తోంది. సోషల్ మీడియాలో కనిపించే గ్లామర్, లగ్జరీ లైఫ్ వెనుక ఎలాంటి చీకటి కోణాలు ఉంటాయో చెప్పడానికి ఈ నందూస్ వరల్డ్ కాంట్రవర్సీ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. కోట్లలో సంపాదిస్తున్నారని అందరూ అనుకునేలా బిల్డప్ ఇచ్చి తెర వెనక ఇంత పెద్ద వీసా స్కామ్ కు పాల్పడ్డారనే నిజాలు బయటకు రావడం తెలుగు కమ్యూనిటీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. పరారీలో ఉన్న నందు, మధుకర్ వారి తండ్రి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారి పాస్పోర్ట్లను క్యాన్సిల్ చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నట్టు సమాచారం. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది? బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా? పరారీలో ఉన్న ఈ యూట్యూబ్ కపుల్ పోలీసులకు దొరుకుతారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలాలి.